నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రతి చోట కూడా చర్చ జరుగుతుంది. ఎస్పెషల్లీ పిఠాపురం. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు, అసలు గెలుస్తారా లేదా, ఇదే చర్చ. అందరూ కూడా అక్కడే టార్గెట్ చేశారు. సో కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. అసలు ఏం జరగబోతుంది మాట్లాడదాం. మనతో పాటు నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం ఇప్పుడు మెయిన్ టార్గెట్ గా, అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మెయిన్ టార్గెట్ గా ఇప్పుడు అందరి ఆకర్షణ అంతా పిఠాపురం మీద ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా, ఫ్యామిలీస్ కూడా అక్కడికి వెళ్తున్న పరిస్థితి. అయితే ముద్రగడ పద్మనాభం, సో ఈయన అక్కడ పవన్ కళ్యాణ్ కి చెక్ పెడతారు అనేది చాలా చర్చ జరిగింది. ఇప్పుడు వాళ్ళ కూతురు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అంతా కూడా కొంచెం రివర్స్ అయిందేమో, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడించారు అని ఆయన గురించి ఈయన విమర్శించడం, అమ్మాయి మాట్లాడగానే రివర్స్ అయ్యిందేమో, ఇవన్నీ గాలి మాటలు. ఆయన వల్ల అమ్మాయి వచ్చి వాళ్ళ రివర్స్ అయిపోవటం అంతా ఏముండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్ష. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ ఈ మాట్లాడితే గతంలో కూడా భీమవరం అప్పుడు కూడా పవన్ 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 మాట్లాడారు. అప్పుడు విపరీతమైన తండపు జనాలు వచ్చారు. అప్పుడు నామినేషన్కి రోడ్లు నిండిపోయినాయి. ఇవన్నీ కొత్త కాదు, వింత కాదు. ఇప్పుడు జరిగింది. ఎప్పుడు ఏ ఆర్టిస్ట్కి అయినా రేపు ఒకవేళ ఇంకో ఆర్టిస్ట్ ఒక బ్రహ్మానందం గారు నామినేషన్ చేశారనుకో, ఏ రోడ్డు సరిపోదు. ఈ ఆర్టిస్టులకు ఉండే అట్రాక్షన్, ఈ అట్రాక్షన్ నుంచి ఓటర్లుగా కన్వర్ట్ అవ్వటం భీమవరం గాజువాకలో ఫెయిల్యూర్ అయింది జనసేన పార్టీ. ఆ ఆకర్షణ వచ్చిన వాళ్ళని ఓటర్లుగా మలచలేకపోయింది. ఇప్పుడైనా మలుస్తుందా అంటే ఇప్పుడు అనేక అగ్ని పరీక్ష ఇవాళ. ఎందుకంటే మొన్నటి కన్నా పోయినసారి కన్నా ఈసారి అగ్ని పరీక్ష. ఇదే ఆయన భీమవరంలో నుంచుంటే ఒక సింపతి, అయ్యో పాపం పోయిసారి మన దగ్గర నుంచున్నారు, ఓడిపోయారు, ఈసారైనా మనం గెలిపించాలని ఒక సింపతి ఉంది. ఇప్పుడు ఆ సింపతి కాకుండా పిఠాపురంకి వచ్చాడు ఆయన. పిఠాపురంలో ఆయనకున్న సమస్య ఏంటి, ఎందుకు అగ్ని పరీక్ష అంటున్నానంటే, ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆయన ఏమైంది, కాపులు, ఆవిడ కూడా కాపులు ఆడపడచ్చు, కాపులు ఎక్కువగా ఉన్నారని ఇక్కడికి వచ్చారన్నావు. కాపులు ఆడపడచ్చు, నువ్వు కాపులది ఆ 21 సీట్లు తీసుకుని చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని కాపులను అందరినీ చంద్రబాబు కాళ్ళు పిసకమని తీసుకున్నావు అని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నువ్వుగా నిలబడి ఉంటే, నువ్వుగా నేను 60 సీట్లు పోటీ చేసి నేను ముఖ్యమంత్రిని చేయండి అంటే అది వేరు. మేము నీ వెంక చూసేవాళ్ళం. నువ్వు ఓటు నేను ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఓటు ఏంటి అంటే అది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నువ్వు కాపులకు ద్రోహం చేసిన చంద్రబాబు. ముద్రగడ పద్మనాభం గారు కాపుల రిజర్వేషన్ కోసం పోరాడు, ఆయన సొంత విషయం కోసం పోరాడలా, కాపులు రిజర్వేషన్ కోసం పోరాడితే చంద్రబాబు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ ఉంచబెట్టి నానా అవమానపరిచి ఆనాడు నువ్వేం మాట్లాడావు, చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడగలిగావా, మాట్లాడలా. ఆ రోజు నువ్వు పెదవి రాలా. చంద్రబాబు కాపులకు దేవుడైన వంగవీటి రంగాన్ని చంపడానికి వ్యూహం పన్నిన చంద్రబాబు పరమద్రోహి కాపులకు ద్రోహం చేసి చంద్రబాబు. ఆ చంద్రబాబు తోటి ఎలా చేతులు కలుపుతున్నావు? చంద్రబాబును ముఖ్యమంత్రి చేయమని ఏ నోటితో అడుగుతున్నావు? ఈ కాపులకు ఎంత ద్రోహం చేసినా చంద్రబాబుని పక్కన మమ్మల్ని ఉంచోమంటావా? నువ్వు వెళ్ళి నుంచుంటే నుంచో, కానీ మాకు ఆ కర్మ పట్టలేదు, చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటానికి మాకు ఆ కర్మ పట్టలేదు అని కాపులందరూ వ్యతిరేకంగా ఉన్నారు. ఈయన మాటల్లో అయినా కాపుల్ని ఆకర్షించడానికో లేదా అదేదో జరిగింది అని ఒక ముద్రగడ పద్మనాభ విషయంలో తప్పు జరిగింది, ఆ రోజు నేను ఉండాల్సింది, మాట్లాడకపోవడం తప్పే, కానీ నేను కాపులకి ఆ రోజు వ్యతిరేకం అయ్యి కాదు, నేను సినిమా వీళ్ళలో ఉన్నాను, రాజకీయాలకు అప్పుడు రావాలనుకున్న నిర్ణయం లేదు కనుక ఏదో చెప్పుండొచ్చు. ఏదన్నా చెబితేనా ప్రజల్లో కాస్త, కానీ ప్రజల్లో నువ్వు చెప్పడానికి కాకుండా ముద్రగడ పద్మనాభాన్ని నిందిస్తున్నావు. అంటే నిందించిన ఇప్పుడు వాళ్ళ కూతురు వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? కూతురు వచ్చి మాట్లాడితే ఇద్దరు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మ్యారేజ్ల గురించి, వైఫ్ల గురించి మాట్లాడవలసిన పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తండ్రి కడుపున తప్ప పుట్టిన కూతుళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఫ్రేలో. ఇది మూడో పిల్ల అంతే. అంటే నిజాలు చెప్తే అట్లా అనేస్తారా? నిజాలు ఎట్లా? ఇప్పుడు పురంధేశ్వరి నిజాలు చెప్పిందా పురంధేశ్వరి? ఆయన కడుపులో చెడబుట్టి తన తండ్రికి ద్రోహం చేసి తన తండ్రి కంటతడి పెడితే, తన కంట్రి గుండె కోతకు వస్తే, ఆ వెన్నుపోటు పుడిస్తే, ఆ చంద్రబాబు పక్కన ఒక పదవి కోసం నేను మొగుడికి పోయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే వెళ్ళి కూర్చున్నావు. అంతటితో ఆగావా? ఏ తల్లి అయినా, ఏ బిడ్డ అయినా
తండ్రికి అవమానం జరిగితే, అంత మహనీయుడు, అంత దేవుడు లాంటి మనిషి, ఆ మనిషికి అవమానం జరిగితే కంట తడి పెడితే, ఆ మహామనిషి కంట తడి పెడితే ఎవరైనా సరే కమ్ వాట్ మే, లక్షలు పోనీ, కోట్లు పోనీ, పదవులు పోనీ, నా తండ్రి పక్కన ఉంచుతాను. ఏ బిడ్డ అయినా కన్న బిడ్డ, అందులో కూతురు, ఈ అమ్మాయి వెళ్ళి చంద్రబాబు పక్కన ఉంచుంది అంతే. అక్కడతో ఆగిందా? ఏ కాంగ్రెస్ అయితే భూస్థాపితం చేయాలని ఆయన రక్తాన్ని చెమటగా మార్చి తిరిగాడో ఆ కాంగ్రెస్ ఆయన చనిపోగానే సిగ్గు సెరలో కూడా అదే కాంగ్రెస్లో చేరి మంత్రి చేసింది. మళ్ళీ తర్వాత ఇవాళ బీజేపీలో వచ్చి ఎవరికైనా సీట్ ఇచ్చింది? కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, తను కాంగ్రెస్, అరకులో ఉన్న ఆవిడ కాంగ్రెస్. అదే ముద్రగడ విషయానికి వస్తున్నా. వీళ్ళందరూ ఒక జాతి, తండ్రి కడుపున చెడబుట్టిన కూతురు. ఒక షర్మిల అవ్వచ్చు, ఒక ఏ మొహం పెట్టుకుని ఈ పిల్ల మీ నాన్నకు అన్యాయం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడా? చంద్రబాబు మాట్లాడా? మీ నాయన దేనికోసం చేశాడు? నీకోసమా, నీ కుటుంబం కోసమా? కాదు కదా, కులం కోసం చేశాడు. కన్న కూతురే మాట్లాడినప్పుడు కన్న కూతురుని అడుగు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన పని ఏంటంటే బుద్ధి ఉండాలి, సంస్కారం, ఫ్యామిలీ గురించి ఉండాలి. పవన్ కళ్యాణ్ వద్దమ్మా, కరెక్ట్ కాదు. మీ నాన్న కాపుల కోసం ఉద్యోగం చేశాడు, ఆయన్ని తన మనసులో ఏముందో వీడియో పెట్టే వరకు వాళ్ళకు కూడా తెలుసు. ఆ మనసులో ఉండటానికి ఏముంది? అమ్మాయి ఏమిటి, ఇప్పుడు అమ్మాయి రాగానే పెద్ద నాయకురాలా, పెద్ద ప్రజల్లో పెద్ద ఉత్తమరాలు, ఉన్నతురాలా? ఏంటి అవేం అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్, ఒక ఫ్యామిలీ మెంబర్ కి నచ్చలేదు, ప్రజలకు నచ్చలేదు. మీకు సాధకంగా, మీ పవన్ కళ్యాణ్ సాధకంగా ఒక మాట రాగానే అది పెద్ద వాళ్ళంతా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, ఆ గొప్పవాళ్ళు కూడా ఇలా మాట్లాడారు. వచ్చింది ఒక అమ్మాయి వచ్చింది, కడుపును పుట్టి చెడబుట్టింది, వచ్చింది, తండ్రికి ఎగైన్స్ట్గా మాట్లాడితే ఏమైనా ప్రజల్లో ఏమైనా దానికి ఏమైనా ఉండదా? ఏముండదు, ప్రజల్లో ఏమి ఉండదు. ఊనే మనకు సమర్థింపుగా ఒక మాట దొరకగానే దాన్ని, అది ఓడిపోయే లక్షణాలు ఉన్న వాళ్ళకి అలాగనమాట. ఏదో ఆలంబన సముద్రంలో కొట్టుకుపోతున్న దానికి ముద్రగడ రియాక్షన్ కరెక్టే అంటారా? వీళ్ళ ఫ్యామిలీ గురించి అదే కరెక్టే. నువ్వు ఫ్యామిలీని ఇలా చేస్తున్నప్పుడు మేము ఫ్యామిలీని తీస్తే ఎంత అవుద్ది, ఎంత దూరం వెళ్తుంది, ఎన్ని విషయాలు చెప్పొచ్చు బయటికి, ఎన్ని విషయాలు మాట్లాడచ్చు. కనుక ఇది పద్ధతి కాదు. రాజకీయాల్లో డైరెక్ట్ గా మాట్లాడలేదు, వాళ్ళ అమ్మాయి మాట్లాడిష్టమే. నీ స్టేజ్ మీద పిలుచుకున్నావు కదా, నువ్వు పిలుస్తూ ఎంత బ్యాక్గ్రౌండ్ తెలియట్లా. మీ యొక్క కూటమి చేస్తున్న ఏదో ఒక రకంగా వాళ్ళని ఒక ట్రై చేశారు. ఇప్పుడు షర్మిలని విడదీసి, షర్మిలని తండ్రికి ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ అని తిట్టి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరింది, చంద్రబాబు ఒత్తాసగా నడిపిస్తున్నారు. ఇప్పుడు అయిపోయింది, అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకో ప్రయత్నం. ఈ దరిద్ర ప్రయత్నాలు తప్పితే ఈ కూటమికి ఓడిపోతున్నామన్నాక ఏ బురద దొరుకుద్దా ఆ బురదను తీసుకుని చల్లుదాం, ఈ బురదను చల్లి ప్రయోజనం పొందుదాం. ఇదే నికృష్టపు ఆలోచనలు తప్పితే నిజాయితీగా రాజకీయం చేయండి, వెళ్ళండి, చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారంటే మీ దగ్గర లోపాలు అనేకాలు ఉన్నాయి. అనేక లోపాల వల్ల అగ్ని పరీక్ష ఫేస్ చేస్తున్నారు. వాక్ ఓవర్ అనుకున్నది వాక్ ఓవర్ కాదు. సరే, ఓకే. అంబటి విషయంలో అల్లుడు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటంటే దాన్ని పవన్ కళ్యాణ్ ఏమనలేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా పవన్ కళ్యాణ్ అంటే అంబటి రాంబాబు ఎందుకన్నారంటే కూటమి విషయంలో అన్నాడు. అంబటి రాంబాబు అల్లుడు ఎవడయ్యా నీకు తెలుసా? నిన్నటి వరకు అంబటి రాంబాబు అల్లుడు కూడా ఇలాంటి వాడు తెలుసా నీకు? ఆంధ్రజ్యోతిలో వాడేంటి, వాడికి ఒక ఇంటర్వ్యూ, ఆంధ్రజ్యోతిలో వాడికి వాడేదో సెలబ్రిటీ లాగా, వాడేమో 10 సమాజం మొత్తం తెలిసిన వాడికి ఒక ఇంటర్వ్యూ, వాడి గురించి ఏబిఎన్లో రాయటం, టీవీలో చెప్పటం. ఏంటిది? ఎక్కడ అంటే మీరు మీ కూటమి ఎతుకుతా ఉంది. ఇలాంటి చండాలపు ఎతికి వాళ్ళని ఎతికి బురద చల్లడం, వీళ్ళని ఎతికి బురద చల్లడం. అది కుటుంబంలో ఆడపిల్ల జీవితం కోర్టులో కోర్టులో ఉంది. ఆడపిల్ల జీవితం. అతను వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడాల? వీడే మాట్లాడు, అల్లుడే మాట్లాడాడు. మాట్లాడిచ్చింది ఎవరు? అల్లుడు వెనకాల ఉన్నది ఎవరు? పవన్ కళ్యాణ్, మీ కూటమి మాట్లాడిచ్చింది. అందువల్ల ఆంధ్రజ్యోతిలో ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఆంధ్రజ్యోతిలో చేశారు. తేట తెల్లగా ఓపెన్ సీక్రెట్ ఇది. వెనకాల ఎవరున్నారు అనేది తెలుసు, వెనకాల ఉన్నది తెలుస్తుంది క్లీన్గా. ఇంకా ఆయన ఎందుకన్నారు, ఈయన ఎందుకన్నారంటే మీ కూటమి వెనకాల ఉంది, కూటమిలో నువ్వు భాగస్వామి. ఓకే, రైట్. ఇప్పుడు మాట్లాడారు, వాళ్ళు వచ్చి మాట్లాడారు. సో ఇక్కడ కూటమిని పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకు ముందు బిఫోర్ ఆయన పెళ్లిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ గురించి కూడా, వీళ్ళందరి గురించి కూడా బిఫోర్ అసలు స్టార్ట్ చేసింది ఫ్యామిలీస్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చి మాట్లాడడం, తిట్టడం అంతా స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మతిమరుపు
జర్నలిస్టులుగా మీకు వాడి 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే అసలు జగన్ యొక్క తాత రెండో పెళ్ళాం ఈ కథ అంతా ఎవరు మాట్లాడారు? వీళ్ళు మీకు మతిమరుపా? ఇది మాత్రం మాట్లాడారు, అది మాట్లాడరే. జర్నలిస్టులుగా మీకు ఆర్టిస్ట్గా మీరు అభిమానించండి. రాజకీయంగా అతను చేస్తున్నది తప్పు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాజకీయంగా చాలా దుర్మార్గం చేస్తున్నారు, చాలా దౌర్భాగ్యం చేస్తున్నారు. వాళ్ళు పద్ధతి లేదు, అన్ని యూటర్న్స్, నోటికి ఏది వస్తే మాట్లాడటం, తర్వాత దాన్ని సర్దుకుంటూ తప్పితే వాళ్ళు చేస్తున్నది పద్ధతి లేదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు కనుక చెప్పాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకోలేదా నువ్వు? అది రాజకీయంలో అవసరం అంటే రాజకీయ అవసరం అండి. నేను పట్టించుకోలే, సంబంధం లేదు, ఒక డైరెక్టర్. నువ్వు ప్రజల కోసం ప్రజా సంక్షేమ క్షేత్రంలోకి వచ్చావు. ప్రజలకు ఒక ఆదర్శంగా ఉంటాను, ప్రజలకు ఒక గొప్ప రాజ్యాన్ని ఇస్తాను, ప్రజలకు ఒక తరపున వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చావు. ప్రజాక్షేత్రంలో వచ్చినప్పుడు నువ్వు ఒక ఆదర్శం. నీ ప్రతి చర్య, ప్రతి మాట, ప్రతి కదలిక ప్రజల దృష్టిలో ఉంటుంది. వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి తప్పితే వాళ్ళకి అవహేళన అయ్యేలా ఉండకూడదు. కనుక నువ్వు ప్రజా జీవితంలో వచ్చి నీ నైతికత ఏంటి? నువ్వేమి చెప్తున్నావు ప్రజలకు సందేశం? అంత ఆదర్శవంతమైన లీడర్స్ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వచ్చి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే అది ఆదర్శవంతంగా ఉంటదంటారు ప్రజలకి? ఎవరి ఫ్యామిలీ నుంచి మాట్లాడారు? ఇప్పుడు భారతి మాట్లాడిందా? ఏమన్నా భారతి ఏమన్నా మాట్లాడిందా ఫ్యామిలీ గురించి? ఈవిడేమన్నా వాళ్ళ అవినాష్ రెడ్డి ఏమన్నా మాట్లాడా? ఎవరు మాట్లాడుతున్నారు? ఈ తండ్రి గడుపున చెడబుట్టిన షెడ్లో మాట్లాడుతుంది. నిన్నటిదాకా మా నాన్న పేరు తీర్చింది చంద్రబాబు అని మాట్లాడింది, ఇవాళేమో చర్చింది మా అన్నయ్య అంటాను. నాలిక నరం లేని నాలిక, సిగ్గు సెరలు కూడా చంద్రబాబుకు లోబడి చంద్రబాబు ఆడిస్తే ఆడుతున్నట్టు ఆడతారు. ఆ అమ్మాయి ప్రజలు అసహించుకుంటున్నారు. డిపాజిట్ కూడా రాదు, నోటా ఓట్లతోటి తప్పితే ఆ అమ్మాయికి ఏమి రాదు. సో ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలు ఏమి వీళ్ళకి పట్టాలు కట్టట్లా. మీరు అందుకని చెప్తాను, నిజాయితీగా రాజకీయం చేయండి. మీరు ఏమి చేశారో చెప్పండి. కూటమికి మీరు ఏమి చేశారు 9 ఏళ్లలో, 14 ఏళ్లలో ఏం చేశారు చెప్పు చంద్రబాబు. నా బ్రాండ్ ఇది, ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముద్ర ఇది, ఈ ముద్రను చూసి ఓటేయండి అని అడుగు. దమ్ముంటే అడుగు ఆ మాట. అది లేదు నీ దగ్గర. సరే అది లేదు, ఇప్పుడు తప్పు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రాబోయే కాలంలో ఇది తప్పు జరుగుతుంది, ఈ లోపం ఉంది, దీన్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం, దీంట్లో వస్తే మా ప్రణాళిక ఇది, దాన్ని ఎట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పు. అది చెప్పు. నిన్నటిదాకా సంక్షేమ పథకాలని శ్రీలంక అయిపోద్దన్నావు, అదే సంక్షేమ పథకాలను ఇప్పుడు ఇంకో 10 రూపాయలు పెంచి నేను ఇస్తాను, నువ్వు చేస్తే అమెరికా అయిపోద్దా? ఈ చిల్లర ప్రజలు చూస్తూ ఉన్నారు. రైట్, ఓకే సార్. ఫైనల్గా ఒక్క ముక్కలో ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీరు సర్వే ఏమైనా చేశారా? నేను చేశాను, మనం చేసి నిన్న వచ్చింది ఛానల్లో కూడా పెట్టాను. ఓకే, నా లెక్కలో 115 to 120 వైసీపీ. ఓకే, మిగతా ఈ కూటమి 150. ఇవాళ ఇంకోళ్ళు ఇది కూడా చూశాను, ఆత్మసాక్షి వాళ్ళది. వాళ్ళు కూడా నేను చెప్పిన 95 ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి, 54 తెలుగుదేశానికి ఇచ్చారు, 26 డిస్ప్యూట్ పెట్టారు, 26 టఫ్ అని చెప్పి టఫ్ ఫైట్. ఇప్పుడు నేనేమన్నానంటే ఇందాక ఒక టఫ్ ఫైట్ పెట్టినా ఆ 26 కలుపుదాం, బీజేపీ టీడీపీకే కలుపుదాం. 26 టఫ్ అన్నాయి, టఫ్ కాదు, అటు ఇటు కాదు, ఇటే అందాం అన్నా కూడా 80. వైఎస్ఆర్సీపీకి 95 ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే కానీ మినిమం వేసుకుంటూ వేశారు వాళ్ళు. దాంట్లో కూడా 95 వైసీపీకి ఉన్నాయి, వీళ్ళు 54 తెలుగుదేశానికి, 26 కలిపినా కూడా 80. సో ప్రతి సర్వే కూడా నా లెక్క అయితే 120, 115 నుంచి 120 గ్యారంటీ కనపడుతుంది నాకు. అందులో నేను అనుకున్నట్లు కొన్ని డిస్ప్యూట్లో పెట్టాడు అతను, ఆత్మసాక్షి నెక్ టు నెక్ అని పెట్టాడు. సో నేను నెక్ టు నెక్ కాకుండా నా అనాలిసిస్, నేను తిరిగిన ప్లేస్ కానీ నా యొక్క మనుషులు ఇచ్చిన దీన్ని బట్టి కానీ 125 గ్యారంటీగా, 120 గ్యారంటీగా వైసీపీ గెలిచే స్థానాలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అంటే ఇంకా మిగిలిన లోక్సభకి సంబంధించి 2 తెలుగు స్టేట్స్లో ఎట్లా ఉంది, అండ్ ఇంకా పక్క స్టేట్స్లో ఎట్లా ఉంది, సెంట్రల్లో ఎట్లా ఉండబోతుంది? సెంట్రల్లో బీజేపీ షూర్ అమ్మా, షూర్. ఎందుకంటే నేషనల్ లెవెల్లో బీజేపీకి అపోజిషన్ లేదు. కాంగ్రెస్ ఈ కూటమి, ఎన్డీఏ కూటమి సనాతన ధర్మాన్ని తిట్టడము, మాట వెళ్తే హిందువులు వ్యతిరేకంగా మాట్లాడటము, అన్ని రకాలు చేస్తున్నారు. అది ఇంకా రోజుకి వాళ్ళకి ఎవడు మరి సజెషన్ చెప్పేవాడు ఎవడో, పక్కన ఉండేవాడు ఎవడో, పెట్రోడా అని అమెరికాలో ఉంటాడు, వాడు క్రిస్టియను, వాడిచ్చే సలహానా అర్థం కాదు. ఎంతసేపు
రాహుల్ గాంధీ తోటి హిందువులకు వ్యతిరేకంగా హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మ దెబ్బతినేలాగా ఆయన ఏదో వెళ్ళాడు అయోధ్యకి. దాని గురించి కమెంట్ ఎందుకు? అది రామన్ అయోధ్యకి వెళ్ళాడు, ఆయన భక్తిగా రెండోసారి వెళ్ళాడు, 110 రోజులు రెండోసారి వెళ్ళాడు పిఎం. ఆయన భక్తిపరుడు, ప్రపంచానికి తెలుసు ఆయన భక్తి అని వెళ్ళాడు. దాని గురించి అక్కడికి వెళ్తే వాళ్ళు రాముడు ఆశీర్వదిస్తాడా, ఓట్లు ఇస్తాడా అని రాముడిని తక్కువ చేసి పడ్డాడు ఎందుకు? సో ఈ దౌర్భాగ్య పనుల అందుకని మమతా బెనర్జీ ఏముంది, 50 సీట్లు 40 సీట్లు వస్తే ఎక్కువ కాంగ్రెస్ కంది. అఖిలేష్ యాదవ్ ఏమన్నాడు, మీతో పెట్టుకుంటే నా అన్ని మునిగిపోతాను, కనుక నేను ఇచ్చి ఈ సీట్లు నిలబడని లేదా బొండి అన్నాడు. కేజ్రీవాల్ అంతే, తన లిస్టు డిసైడ్ చేసి ఈ సీట్లు మీకు అన్నాడు. సో పంజాబ్ మాన్ అంతే, వాళ్ళు అడిగిన సీట్లు కాకుండా తను చెప్పి. సో ఎవరు కూడా ఐక్యత లేని ఒక కూటమి, ఐక్యత లేని ఎవరు ప్రధానమంత్రి అంటే చెప్పలేరు. మేము ఎన్నికలు అంటే ఎన్నికలైనాక ఈ 1 సంవత్సరం ఒక ప్రధానమంత్రి, ఇంకో సంవత్సరం ప్రజలు ఈ కిచిడి ప్రభుత్వాలని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయారు, ప్రభుత్వం చూడరు. కనుక నేషనల్ లెవెల్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఈ ఫెయిల్యూర్ ఆఫ్ అపోజిషన్, ఫెయిల్యూర్ పనికిరాని స్థితిలో ఉంది కనుక అది అడ్వాంటేజ్. మన స్టేట్స్కి వచ్చేటప్పటికి ఆంధ్రాలో కాంగ్రెస్కి ఏమీ లేదు, ఈ కూటమిని ప్రజలు హర్షించే పరిస్థితిలో లేరు. ఊరంతా దేశమంతా మోడీ హవా ఉన్నా ఆంధ్రాలో మోడీ హవా పనిచేయదు. ఎందుకంటే మోడీ ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ చేయలేదు, మోడీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాడు అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయిన ఇది. సో మోడీని చూసి ఓటేయండి అనే పరిస్థితి ఇక్కడ లేదు. ప్లస్ ఇక్కడ బీజేపీ క్యాండిడేట్స్ కూడా లేరు, ఆంధ్రాలో బీజేపీ క్యాండిడేట్స్ ఎవరు లేరు. అంత ఉన్నవాళ్ళు ఎవరైనా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పితే, బీజేపీని ఒక శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే, బీజేపీని గుండెల్లో బీజేపీ ఎజెండాను పట్టుకుని బీజేపీ సిద్ధాంతాన్ని పోరాటంగా నిలిచిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బులు కమ్ముడిపోయాడు, ఎవరికి డబ్బులు ఉంటే వాడికి సీటు, ఎవరికి డబ్బులు ఉంటే వాడికి సీటు. వదిన గారుగా, చంద్రబాబు గారి వదిన గారుగా ఈవిడికి చంద్రబాబు మీద ప్రేమ పుట్టుకొచ్చింది, మరిది మీద. అందుకని చంద్రబాబుకు దోచిపెట్టడానికి పార్టీని ద్రోహం చేసి, కార్యకర్తలకు ద్రోహం చేసి, పార్టీని తప్పుదోవ పట్టించి, అధిష్టానానికి రాంగు ఇచ్చి ఆవిడ పార్టీకి ద్రోహం చేసేసింది. సో అక్కడ ఆవిడ ఏదో ఎంతసేపు ఏంటి, ఆవిడేదో గెలిస్తే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళతో కూడా ఉండి తను గెలిపిస్తే తను ముఖ్యమంత్రి, కేంద్రంలో మంత్రి అవుతాను, అదొక ఆశ తప్పితే పార్టీని కార్యకర్తలు, పార్టీ మనోభావాలు ఆయన్ని పక్కన తొక్కలో దొరికి ఆవిడ కోసం సెలవు ప్రజలు అది హర్షించరు. కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రాలో బీజేపీకి ఏమన్నా వస్తే 1-6 తప్పితే ఏమి పెద్ద రావు, వచ్చే సూచనలు లేవు. మిగతాయి వైసీపీ, చంద్రబాబుకు 2-3 వస్తాయి. అందుకు మించి 25లో 5 ఈ 2 పార్టీలు పంచుకుంటే 20 డెఫినెట్గా వైసీపీ. తెలంగాణకు వస్తే తెలంగాణలో 3 పంచుకుంటారు. వీళ్ళు 14 అని ఒకళ్ళు, 12 ఒకళ్ళని కాకిగోల తప్పితే 14-12 డబుల్ ఫిగర్ ఎవరికి రావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ ఆన్ టుడే 7-5-4-1 7 కాంగ్రెస్లో ఉన్నాయి, ఇవాళ 7 కాంగ్రెస్కి ఉన్నాయి, 5 బీఆర్ఎస్కి ఉన్నాయి, 4 బీజేపీకి ఉన్నాయి, 1 ఎంఐఎం, 17 సీట్లు. అది లెక్క. రేపు ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు తిరుగుతున్న కొద్దీ ప్రజల్లో సింపతి పెరుగుతుంది, ప్రజల్లో ఆలోచన పెరుగుతుంది. ఎంత తప్పు చేసాం మనం, ఈ సింహాన్ని వదిలిపెట్టుకుని చిట్టెలుకలకు ఇచ్చాము అధికారం. అయ్యో ఇవాళ ఢిల్లీలో మన గొంతు లేకుండా పోతుంది వీళ్ళ చేతికిస్తే. ఇవాళకి ఆల్రెడీ 110 రోజులు 120 రోజులు అయిందో లేదో 22 సార్లు ఢిల్లీకి పరిగెత్తారు. ప్రతిదానికి అదంటున్నారు, ఇది ఇందిర రాజ్యం అంటున్నారు. ఇందిర రాజ్యం ఏమిటి? ఇందిర రాజ్యం అంటే ఏమి రాజ్యం? రౌడీ రాజ్యం, గుడిసెల వెంకటస్వామి రాజ్యం. ఒకనాడు గుడిసెల వెంకటస్వామి, కొత్త దాసు ఏలిన రాజ్యం. అది రౌడీలతో ప్రభుత్వాలు నడిపిన రాజ్యాలే. అదే ఇందిరా రాజ్యం తీసుకొస్తాడు, ఎందుకంటే రౌడీ భాష కదా రేవంత్. ఇందిరా రాజ్యం అంటే అదే. ఇందిరా రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం, ఇందిరా రాజ్యం అంటే రౌడీల రాజ్యం. ఆవిడ పెంచి పోషించిన రౌడీలు. పంజాబ్లో అతను కానీ, బెంగళూరులో ఫుడ్ మార్కెట్ జయరామన్ కానీ, ట్రిపుల్ గెయిన్లో తమిళనాడు ట్రిపుల్ గెయిన్ సుందరం కానీ, బిందరన్ వాలే కానీ, వీళ్ళందరినీ ఇందిరాగాంధీ పెంచి పోషించిన రౌడీ షీటర్లు. వీళ్ళు రాజకీయాలు ఈ రౌడీ షీటర్లు రాజ్యం తీసుకొస్తారంటాడు మాట వెళ్తే రేవంత్. సో ఇంకా ఈయన వెళుతున్న కొద్దీ ప్రజల్లో
అయ్యో మన గొంతు పోద్దేమో, మన తెలంగాణ గొంతు వీళ్ళు వినిపించరు, వీళ్ళు కాంగ్రెస్ అయితే సోనియా గొంతును రాహుల్ గొంతు వినిపిస్తారు, బీజేపీ అయితే యూపీ గొంతును గుజరాత్ గొంతు మాట్లాడుతూ యూపీ గుజరాత్ అంటారు. తెలంగాణ మా తెలంగాణ ఆయన మీసం మీద మెలేసి నిర్భయంగా ధైర్యంగా మీసం మెలేసి మాట్లాడగలిగే పార్టీ, మాట్లాడగలిగే నాయకుడు ఒక కేసీఆరే. మన గళం తెలంగాణ గళం ఢిల్లీలో గల్లీలో వినపడాలి, గౌరవంగా ఘనంగా ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ని గెలిపించుకుంటేనే. లేకపోతే మన తెలంగాణ గళాన్ని తొక్కేస్తారు, వీళ్ళు అధపాతాలను పంపించేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకం ఆరంభం నుంచి. ఒక్కటి కాదు, కాంగ్రెస్ పివి నరసింహ గారు తెలంగాణ నుంచి దేశ ముఖ్యమంత్రి అయితే ఆయన అవమానించింది కాంగ్రెస్. ఆయన చనిపోతే ఆయన పార్టీ కాంగ్రెస్ కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వడం వల్ల, ఆయన సమాధి కట్టడానికి స్థలం వల్ల. అంజయ్య గారు తెలంగాణ చాలా సహృదయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన్ని నిండు ఎయిర్పోర్ట్లో అందరి ముందు పరాభవించి అవమానించి ఒక ముఖ్యమంత్రిని హీనంగా మాట్లాడింది కాంగ్రెస్ రాజీవ్ గాంధీ. అంటే బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అంటారు చెప్పండి. ఇది వినాలి, ఎందుకు ఏ కాంగ్రెస్ దౌర్భాగ్యాలు చెప్తా అంటే బాధపడతాయి. సర్వే అంటే సర్వే డైవర్ట్ కదా, ఇది కూడా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కారణాలు చెప్తున్నారు సర్వేకి. ఎందుకు ఇది ఉంది, తెలంగాణ వస్తే నా బతికుండా రాని ఉన్నానండి అన్నది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి. దిక్కున్న తోడు చెప్పుకుంటే తెలంగాణ వద్దని అసెంబ్లీలో అవమానించింది కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్. ప్రజలు ఇవాళ ఆయన ప్రయాణం చేస్తున్న కొద్దీ, ప్రజల్లోకి ఆయన వెళుతున్న కొద్దీ నిజాలు తెలుసుకుంటున్నారు, కళ్ళు తెలుసుకుంటున్నారు. అయ్యో మనం ఎంత తప్పు చేసాం, ఏదో భ్రమలో పడిపోయామే, ఈసారి మనం బీఆర్ఎస్ని గెలిపించుకోకపోతే మన తెలంగాణ వాయిస్ని తొక్కేస్తారు, వీళ్ళు నొక్కేస్తారు, మనం ఢిల్లీలో గల్లీలో మన వాయిస్లో బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి అనే ఒక నిర్ణయానికి వస్తున్నారు ప్రజలు. ఇంకా రాబోయే కాలంలో ఈ బీఆర్ఎస్కి నేను చెప్పిన 5 ఇంకా పెరగచ్చు, కాంగ్రెస్కి తగ్గచ్చు. జరుగుతాయి రాబోయే కాలంలో, ఇంకా ఖచ్చితంగా చూస్తారు మీరు. బీఆర్ఎస్ ప్రజలు ఇప్పుడే రియలైజ్ అవుతున్నారు. అప్పుడు ఒక ఆవేశంలో ఒక మార్పు చూద్దాం అని అన్నారు, ఏదో సరే 10 ఏళ్ళు ఇచ్చాక కదా కేసీఆర్ గారికి ఒక మార్పు ఏదో ఇస్తామన్నారు చూద్దామని. ఇప్పుడు ఆ మార్పుకు లొంగడం మనం ఎంత తప్పు చేశాము, మన ఉనికినే కోల్పోతున్నాము. తెలంగాణ అనే ఒక ఉనికికి దెబ్బ కలిగే పరిస్థితి, ఆ తెలంగాణ దర్పానికి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అన్నిటికీ తిలోదకాలిచ్చే పరిస్థితిలో ఢిల్లీ దాసులు చేస్తున్నారు వీళ్ళు. బాంచన్ కాల్ముక్త ధర అని ఢిల్లీ కాళ్ళ దగ్గర కూర్చునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇన్నాళ్ళు ఢిల్లీని మనం శాసించాం, ఇవాళ మన వాళ్ళు శాసించేది. ఢిల్లీని లెక్క చేయలేదు బీఆర్ఎస్. 10 సంవత్సరాల పాటు మేసం మీద మెలేసి ఛాలెంజ్ చేసి బతికింది ఢిల్లీని. ఇవాళ ఢిల్లీకి దాసులు అవుతారు వీళ్ళని ప్రజలు అన్ని గుర్తిస్తున్నారు. మన అభిమానం దెబ్బతింటాన్ని మన యొక్క ప్రజల అభిప్రాయం అంటారా మీరు? బీఆర్ఎస్ కాబట్టి ప్రజల అభిప్రాయం అందుకనే పెరుగుతుంది. ఆయన మీటింగ్లు ప్రజల్లోకి వెళ్తున్న కొద్దీ పెరుగుతుందని చూస్తే కాంగ్రెస్ భయపడుతుంది ఆయన మీద ఆన్సర్లు. ఇంకోటి వాళ్ళ ఆన్సర్లు ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ బీజేపీ దీంట్లో కొల్యూషన్లో వేశారు. రేవంత్ రెడ్డి కన్నా దారుణంగా మాట్లాడాడు ఆయన. ఏమన్నా రేవంత్ రెడ్డి కన్నా మాట్లాడా? పేగులు మెడలో వేసుకుంటాను, పాతాళ ప్యాంట్లు ఇప్పదిస్తాను అసెంబ్లీలో, ఈ మాటల కన్నా ఏమైనా అసెంబ్లీ మాటల జరుగుతుంది. ప్రజలు చూస్తున్నారు. బీజేపీకి అంటారు? బీజేపీ చెప్పాను కదా 4. ఓకే, ఆ బీజేపీకి 4 అలా ఉంటాయి. ఈ 8, 5 అన్నాయి, 7, 5 అన్నాను కదా. ఈ 7, 5 అన్నది బీఆర్ఎస్కి 7 అది 5 అయ్యే పరిష్కారం. అంటే రోజు ఇంకో రాబోయే 10 రోజుల్లో మార్పు ప్రజల్లో బాగా కనపడుతుంది. ప్రస్ఫుటంగా తప్పు చేశాం, అయ్యో మనం ఏదో మైకంలో పడి పోగొట్టుకున్నామే, ఈ సింహాన్ని కాదనుకున్న చిట్టెలుకల్ని పదవికెక్కించామే, ఈ అల్పులు అధికారంలో ఉంటే ఏం మాట్లాడతారు, వాళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి అన్నీ బయటపడుతున్నాయి అని తెలిసిపోతున్నాయని ప్రజలు అసహించుకుంటారు. కరెంటు కోత ఈ 10 ఏళ్ళు ఏనాడు కరెంటు కోత చూడలేదు, ఇవాళ కరెంటు మాట వెళ్తే పోతుంది. ఈ 10 ఏళ్ళలో ఏనాడు నీటి ఎద్దడి చూడలేదు, ఇవాళ ఏ కాలనీ చూసినా ట్యాంకులు మొదలైనవి. దీన్ని ప్రజలు గుర్తిస్తున్నారు రెగ్యులర్గా. సో ఇవన్నీ వీళ్ళు వస్తే కాంగ్రెస్, చంద్రబాబు వస్తే, అటు చంద్రబాబు కంటే కాంగ్రెస్ వస్తే ఈ అరిష్టాలు, ఈ కరువులు వస్తాయి. వీళ్ళు ఉన్నంతకాలం ఇంతే, దేశం ఇంతే కనుక వీళ్ళని వదిలించుకుంటే కానీ కాదని ప్రజలు వచ్చేసారు. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.